బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 ఏళ్లలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు శ్రీను, రాక్షసుడు సినిమాలు మినహా మరే సినిమా హిట్ కాలేదు. తెలుగులో హిట్ అయిన ఛత్రపతి సినిమాను అదే టైటిల్తో హిందీలో రీమేక్ చేస్తే ఆ సినిమా హిందీలో డిజాస్టర్గా నిలిచింది. అయితే వరుసగా సినిమాలు ఫ్లాప్ అయినా బెల్లంకొండ శ్రీనివాస్ మార్కెట్ మాత్రం తగ్గట్లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా 50 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కుతుందని తెలుస్తుంది. అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండడం గమనార్హం. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ టైసన్ నాయుడు అనే సినిమాలో నటిస్తున్నారు. అదే సమయంలో కిష్కింధరపురి అనే మరో సినిమాలో కూడా ఆయన నటిస్తున్నారు. కిష్కింధర సినిమా 50 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందని తెలుస్తుంది. కొత్త డైరెక్టర్ అయినప్పటికీ బెల్లంకొండ శ్రీనివాస్ అతనిపై ఉన్న కాన్ఫిడెన్స్ తో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించారని తెలుస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ కెరియర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే లూథిర్ కెరియర్ పరంగా మరింత సక్సెస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చే కథలపై ఫోకస్ పెడుతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ కెరియర్ పరంగా బెనిఫిట్ కలిగేలా ప్రాజెక్టులను ఎంచుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్ కు అనుగుణంగా బెల్లంకొండ శ్రీనివాస్ ప్రాజెక్టులను ఎంచుకోవాల్సి ఉంది. బెల్లంకొండ శ్రీనివాస్ రెమ్యునరేషన్ పరిమితంగా ఉండగా పాన్ ఇండియా గుర్తింపు కోసం ఈ హీరో ఎంతో కష్టపడుతున్నారు.